అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జ్ మధ్య మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జన సమీకరణ ఎట్లా చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేపు వస్తున్నట్టు తెలుస్తుంది, ఎట్లా చేస్తున్నారు మేడం? అంటే మా బూతుల వారీగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ వారీగా ఇన్ఛార్జీలకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, మండల్ ప్రెసిడెంట్లకు, జిల్లా ప్రెసిడెంట్లకు, యూత్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఇన్ని వెహికల్స్ పంపడం జరుగుతుంది. ఆ వెహికల్స్ను మీరు ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటారో చేసుకోండి. స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజలందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినాక అన్ని ఏవైతే 6 గ్యారంటీలు అన్నారో అందులో 5 గ్యారంటీలను మనం అమలు చేస్తున్నాం కాబట్టి ఇది మహిళలకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఇండైరెక్ట్గా ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ పథకాలు. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి అందరినీ కూడా ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు మేడం? మా వాళ్ళ ఎవరైనా కూడా ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావాలనుకుంటారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి పోతున్నారని చెప్పి అంత గొప్ప అంటే ఓపెన్ మైండెడ్ కేసీఆర్ గారు మరి నిజంగానే అది ఆయన ఆలోచించి మాట్లాడుతున్నాడు, అనాలోచితంగా మాట్లాడుతున్నాడు, అర్థం అవ్వట్లేదు. ఎవరైనా కూడా ప్రతిపక్షంలోకి ఎవరు కూడా పోవాలనుకుంటారు, అనుకోరు. ఎంతో కష్టపడి ప్రజలు ఎన్నుకొని గెలిచి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చినప్పుడు అధికారంలో ఉండాలనుకుంటారు, కానీ ప్రతిపక్షంలోకి ఎవరు కూడా వెళ్ళారనుకోరు. అది ఆయన ఏంటంటే అక్కడ మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ డ్రామాలు ఆడుతాను, ఆయన 400 సీట్లు అయ్యా వస్తాయని ఆయన భ్రమ పెడతా ఉన్నాడు. ఇక్కడనేమో వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడానికని వాళ్ళకు ఒక నాటకం, కేసీఆర్ ఒక నాటకం. కానీ ఎవ్వరు కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే క్రమంలో లేరు. అందరూ క్లారిటీగా ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా క్లారిటీగా ఉన్నారు. ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో డిసైడ్ అయిపోయినాయి. ఇప్పటికే 4 విడతలు జరిగినాయి, ఇంకో 2 విడతలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే భయం పట్టుకున్నది మోడీకి. రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏందో అర్థం కాక దక్షిణ భారతదేశం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అయినా కూడా ఆయన కృషికి ఫలితం అయితే ఉండదని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పటికే ఉన్నటువంటి పరిశ్రమ చూసుకుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని చెప్పి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.